అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి బడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాననమాట. సో, ఇవాళ మనం మే నెలలో తులారాశికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం అనమాట. ముందుగా మే నెలలో 4 గ్రహాలు వాళ్ళ స్థానాలు మారుతున్నాయన్నమాట. సో, 11వ తారీఖున కుజుడు మీనం నుంచి మేషంలోకి, 14వ తారీఖున బుధుడు మేషం నుంచి వృషభంలోకి, అదే తారీఖున శుక్రుడు వృషభం నుంచి మిథునంలోకి, రవి మేషం 15వ తారీఖున రవి మేషం నుంచి వృషభంలోకి మారుతారనమాట. సో, ఇలా మారినప్పుడు తులారాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మే నెలలో తులారాశి వాళ్ళకి కొంచెం రిలేషన్షిప్ విషయాల్లో తొందరపాటు పడకుండా, అంటే అటు హస్బెండ్ కానీ ఇటు వైఫ్ కానీ ఇద్దరు తొందరపాటు లేకుండా నిదానంగా డీల్ చేస్తే రిలేషన్షిప్ విషయాల్లో బాగుంటుందన్నమాట. లేకపోతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న మనస్పర్ధలు అవ్వడానికి ఆస్కారం ఉంది. సో, అట్లాంటివి జరగకుండా హస్బెండ్ కానీ వైఫ్ కానీ కొంచెం నిదానంగా కూల్గా రిలేషన్షిప్ మ్యాటర్స్ని డీల్ చేస్తే కనుక బాగుంటుందన్నమాట. అదేవిధంగా వీళ్ళకి అష్టమంలో బుధుడు ఏంటంటే, వీళ్ళు ఏదైనా ఒక రీసెర్చ్ సంబంధించిన విషయాల్లో ఉంటే కనుక వాళ్ళకి ఇది మంచి అనుకూలమైన టైం అన్నమాట. సో, రీసెర్చ్ సంబంధించిన విషయాల్లో, లేకపోతే కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో తులారాశి వాళ్ళకి ఈ నెల బాగుందన్నమాట. సో, వీళ్ళకి అనుకోకుండా రీసెర్చ్ అవకాశాలు కానీ, లేకపోతే ఆల్రెడీ రీసెర్చింగ్ ఫీల్డ్లో ఉంటే కనుక వీళ్ళకి ఆ ఫీల్డ్లోనే అనుకోకుండా అవకాశాలు రావడానికి ఆస్కారం ఉందన్నమాట. మెయిన్గా కమ్యూనికేషన్ కానీ రీసెర్చింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఇది చాలా చాలా మంచి సమయం అన్నమాట. అలాగే భాగ్యభావంలో శుక్రుడు మీ యొక్క భాగ్యాన్ని పెంచుతాడనమాట. సో, మీ లక్, మీ ఫార్చ్యూన్ అనేవి ఈ మే నెలలో అవన్నీ గ్రో అవుతాయి అన్నమాట. సో, అదేవిధంగా మీరు కొంచెం ఆధ్యాత్మికత, దైవ దర్శనం, దేవతా అనుగ్రహం, లేకపోతే పూజలు కానీ ఇలాంటి వాటిల్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉందన్నమాట. అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు పాల్గొంటారనమాట. ఎందుకంటే 9వ స్థానంలో శుక్రుడు దైవ కార్యాలు, దేవాలయ దర్శనాలు చేయిస్తాడనమాట. సో, అంతేకాకుండా మీకు పెద్దల నుంచి, గురువుల నుంచి ఒక మార్గనిర్దేశం, ఒక దిశానిర్దేశం అన్నది మీకు దొరుకుతుంది. అంటే మీకు ఏదైనా సలహా కావాలన్నా, మీకు ఏదైనా ఒక మంచి దిశానిర్దేశం కావాలంటే కనుక ఈ మే నెల మంచి టైం. ఎందుకంటే భాగ్యంలో శుక్రుడు మీకు ఆ దిశానిర్దేశ అన్నది కలిగిస్తాడనమాట. అదేవిధంగా మీ లక్, మీ ఫార్చ్యూన్ కూడా గ్రో అవుతుంది. సో, ఎవరైనా ఫారిన్ ట్రావెల్, అంటే లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కానీ, ఫారిన్ ట్రావెల్కి ప్లాన్ చేస్తున్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అనుకూలమైన టైం అన్నమాట. సో, మీరేమైనా ఫారిన్ ట్రావెల్ ప్లాన్ చేస్తే కనుక ఈ నెలలో ప్లాన్ చేస్తే కనుక మీకు అది సక్సెస్ఫుల్గా ఉండేలాగా ఆస్కారం ఉందన్నమాట. సో, ఓవరాల్గా తులారాశి వాళ్ళకి కమ్యూనికేషన్ విషయాల్లో, రీసెర్చింగ్ ఫీల్డ్లో
ఉన్న వాళ్ళకి ఇది మంచి మంచి కాలం. అదేవిధంగా మీ లక్, మీ ఫార్చ్యూన్ కూడా గ్రో అవ్వడానికి ఇది ఒక మంచి టైం అనమాట. ద ఓన్లీ థింగ్ ఏంటంటే రిలేషన్‌షిప్‌లో కొంచెం నిదానంగా, స్లోగా ఉంటే అంతా బానే ఉంటుందనమాట. సో, ఓవరాల్‌గా తులారాశి వాళ్ళకి మే నెలంతా బ్రహ్మాండంగా ఉంది. సో, ఆహ్, ఆహ్, సో, ఆహ్, మీ లక్ విషయంలో కూడా బాగా ఉందనమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు తులారాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ.